గంజాయి అక్రమ రవాణాలో మరింత తెలివిగా వ్యవహరిస్తున్నారు నిందితులు. పుష్ప సినిమా తరహాలో వలస పల్లచాట్న గంజాయిని తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన శామర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఓఆర్ఆర్ పై వాహన తనిఖీలు చేపట్టగా వీరి గుట్టురట్టు అయింది. పక్కా సమాచారంతో తనిఖీలు జరిపిన పోలీసులు 33 కిలోల గంజాయిని సీజ్ చేశారు. 3 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరొకరు పరారీలో ఉన్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ 8 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏపీలోని రాజమండ్రి నుంచి తెలంగాణలోని కరీంనగర్ ప్రాంతం వైపుకు అక్రమంగా గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు ఔటర్ రింగ్ రోడ్ టోల్ గేట్ వద్ద బొలెరో వాహనాన్ని అడ్డుకున్నారు. ఈ వాహనం తనిఖీ చేయగా వనస పండ్ల మధ్య తరలిస్తున్న 33 కిలోల గంజాయిని పట్టుకున్నారు. పోలీసుల విచారణలో A1, A2గా ఉన్న సతీష్ సాయిలు పాత నేరస్తులుగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను రిమాండ్కు తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు మేడ్చల్ డీసీపీ తెలిపారు. శామర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఓటీ టీంకి వచ్చినటువంటి ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద ఎస్ఓటీ మరియు శామర్పేట లోకల్ పోలీస్ కలిసి ఒక జాయింట్గా ఆపరేషన్ చేసి 33 కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. గేదెల సతీష్ సన్నా పెంటం నాయుడు 34 సంవత్సరాలు, ఇతను ఏలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్. రెండవ నేరస్తుడు కోరాడ సాయి కుమార్ సన్నాఫ్ శ్రీనివాసరావు, ఏజ్ 26 సంవత్సరాలు, గన్నవరం కృష్ణా డిస్టిక్. మూడవ నేరస్తుడు బండారు శివకుమార్ సన్నాఫ్ పెద్దదేవుడు, ఏజ్ 27 సంవత్సరాలు, కే కోటపాడు విశాఖపట్నం. వీళ్ళు ముగ్గురు ఒక పనస పండ్ల లోడుతోటి బొలిరో వెహికల్లో వస్తూ ఆ పండ్ల మధ్యలో ఈ యొక్క గంజాయి ప్యాకెట్స్ పెట్టుకొని, అంటే ఎవరు కూడా చెక్ చేసినా కూడా దొరకకుండా వాళ్ళు ఒక పథకం ప్రకారం దీన్ని ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి నుంచి తీసుకొచ్చి ఇక్కడ మన ప్రాంతంలో కానీ మన చుట్టుపక్కల ప్రాంతంలో కానీ అమ్మాలనేటువంటి ప్రయత్నంతో వీళ్ళు తీసుకురావడం జరిగింది. ఇందులో శివ అనేటువంటి ఒక వ్యక్తి రాజమండ్రిలో ఉంటాడు. అతను ఒడిశా స్టేట్కి సంబంధించిన అతడు. ప్రస్తుతానికి అతడు పరారులో ఉన్నాడు. వీళ్ళ ముగ్గురిని మన అదుపులో ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందిస్తారు. సుజాత, చెప్పండి. అయితే గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వారిని పోలీసులు పట్టుకోవడం జరిగింది. అయితే పనస పళ్ళ మధ్య వీరు దాన్ని తరలిస్తున్నారు. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? వారికి ఎటువంటి శిక్ష విధించే ఛాన్స్ ఉంది? తెలంగాణ రాష్ట్రంలో అటు గంజాయిని డ్రగ్స్ని పూర్తిగా నిర్మూలించడానికి తెలంగాణ నార్కోటిక్ బ్యూరో అధికారులు అయితే మాత్రం రంగం సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న షామీర్పేట్కి సంబంధించినటువంటి ఓఆర్ఆర్ మీద వెళ్తున్నటువంటి పనస పండ్ల లోడ్ ఏదైతే ఉందో అందులో మధ్యలో గంజాయిని ఉంచి అటు సాయి వీళ్ళు ఈ 3 వ్యక్తులు కలిసి అయితే ఓఆర్ఆర్ మీద వెళ్తున్నటువంటి టైంలో పోలీసులు అడ్డుకొని ఎస్ఓటీ వాళ్ళైతే మాత్రము ఆ గంజాయి తరలిస్తున్నటువంటి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పోలీసు అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే గతంలోనే ఈ సాయి దాంతోపాటు ఎవరైతే ఉన్నారో మిగతా ఇద్దరు కూడా పాత కేసుల్లో కూడా వీళ్ళు గంజాయిని తరలిస్తున్నటువంటి కేసులు, అదేవిధంగా కొన్ని కేసులు కూడా వాళ్ళ మీద ఉన్నట్లు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్, అదేవిధంగా హైదరాబాద్ ఇలాంటి ప్రాంతాల్లో వాళ్ళు తరచూ గంజాయిని తరలిస్తున్నట్టు కూడా ఇప్పటికైతే పోలీసులు గుర్తించారు. ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారు, ఎవరెవరికి గంజాయిని అనేది సప్లై చేస్తున్నారు అనే కోణంలో అయితే పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఆ వెహికల్ వెళ్లే మూమెంట్లో కూడా పనస పండ్ల లోడ్ ఏదైతే ఉంటుందో ఆ లోడ్ ఎక్కడా కూడా చెక్ చేయకుండా పోలీసులు ఆపకుండా ఉండడానికి ముందు అదనంగా ఒక వాహనాన్ని ఉంచి ఆ వాహనం దాదాపు కిలోమీటర్ వెళ్ళి ఆ వాహనంలో ఉన్నటువంటి వ్యక్తి పూర్తి స్థాయిలో రోడ్డు మీద ఎవరు కూడా పోలీసులు లేకపోతే వెనుక వాహనానికి సిగ్నల్ ఇవ్వడంతో వెనుక వాహనం వస్తుంది. కానీ ఎస్ఓటీ పోలీసులు చాలా చావచక్యంగా వ్యవహరించారనే చెప్పుకోవాలి. ముందు వెళ్తున్నటువంటి వాహనాన్ని కూడా ఒక్కసారిగా గమనించినటువంటి అధికారులు అక్కడ ఆ వాహనదారులకు కనిపించకుండా వెనుక వచ్చే వాహనాన్ని ట్రాప్ చేస్తూ ఆ వాహనంలో ఉన్నటువంటి గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే మనం రీసెంట్గానే చూస్తున్నాము అటు తెలంగాణ రాష్ట్ర పోలీసులకి డ్రగ్స్ని టెస్ట్ చేయడానికి కూడా ప్రత్యేకమైన కిట్లు యూరిన్ ద్వారా చెక్ చేస్తే డ్రగ్స్ తీసుకున్నటువంటి వ్యక్తులను వెంటనే ఐడెంటిఫై చేయడానికి కూడా ఉంటుంది అని చెప్పేసి కిట్స్ని కూడా ఇవ్వడం జరిగింది. అయితే నిన్న కూడా పలు పబ్స్కి సంబంధించి రాత్రి వేళలో ఆదివారం కావడంతో పబ్స్లో ఫ్లోటింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది, పబ్స్కి వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రీసెంట్గానే చూసాము ఈ పబ్స్లో డీజిల్గా పనిచేస్తున్నటువంటి సిద్ధార్థ్
కావచ్చు, నిఖిల్ కావచ్చు, స్వరూప్ వీళ్ళంతా కూడా హైబ్రిడ్ క్యాబ్నెస్ అనే ఒక మత్తు పదార్థాన్ని తీసుకోవడంతో పాటు డ్రగ్స్ని సేవించి పలు పబ్స్లోకి వెళ్తున్నట్లుగా కూడా నార్కోటిక్ పోలీసులు గత కొద్ది రోజుల నుంచి నిఘా ఉంచి వాళ్ళని అయితే మాత్రం డైరెక్ట్గా కూడా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళకి యూరిన్ టెస్ట్ చేసినప్పుడు వాళ్ళు డ్రగ్స్ని తీసుకున్నట్లు తెలిసింది. ఆ తర్వాత కూడా మళ్ళీ రక్త నమూనాని సేకరించి టెస్ట్ చేసినప్పుడు కూడా వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నట్లయితే మాత్రము ఐడెంటిఫై చేశారు. ఏదైతే అటు స్వరూప్, సిద్ధార్థ ఉన్నారో వీళ్ళతో పాటు దాదాపు 71 మందిని కూడా పోలీసులు అయితే మాత్రం టెస్ట్ చేశారు. వాళ్ళకు కూడా నమూనాలు వస్తే మాత్రం ఖచ్చితంగా కూడా వాళ్ళని కూడా అదుపులో తీసుకునే అవకాశం ఉంటుంది. నిన్న నార్కోటిక్ పోలీసులు ప్రత్యేకించి పబ్స్ మీద రైడ్ చేయడము, దాంతో పాటు ఈ మొత్తానికి అయితే మాత్రం పబ్స్ మీద నిఘా పెట్టడంతో పాటు డ్రగ్స్ గంజాయిని పూర్తి స్థాయిలో అరికట్టడానికి నార్కోటిక్ పోలీసులు అయితే మాత్రము రంగం సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. ప్రసన్న, థ్యాంక్ యూ సుజాత.